హలో దిస్ ఈస్ మీ కావ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ బ్యాక్ విత్ అందర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మీ అందరికీ మా యూఎస్ జర్నీ, సో యూఎస్ టు ఇండియా ట్రావెల్ జర్నీ ఎలా జరిగింది ఏంటి అని చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇవన్నీ ఇండియా వెళ్తావా? ఇండియాలో ఎవరున్నారు? అమ్మమ్మ, నానమ్మ. ఇండియాలో ఎవరున్నారు మీవాన్? ఇండియాలో అందరినీ చూస్తావు నువ్వు. ప్యాకింగ్ ఈజ్ డన్, ఆల్ సెట్ టు గో. ఇట్స్ సైడ్ నుంచి బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ డాడీ, బాయ్ చెప్పు, డాడీ కిస్ పెట్టు. లవ్ యూ చెప్పు డాడీకి, లవ్ యూ. నీ ముద్దు బా బా కూర్చోతావు ఆచలుతావు. ప్రతిసారి ఇండియా వెళ్ళినప్పుడు నేను మీవాన్ మాత్రమే ట్రావెల్ చేసాము. సో ఫ్యామిలీ ఆఫ్ 3 ఎప్పుడు ట్రావెల్ చేస్తామని నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో ఈసారి కూడా నేను మీవాన్ మాత్రమే వెళ్తున్నాం అనమాట. సో బాబీని వదిలేసి వెళ్ళడం అంటే నాకు చాలా పెయిన్ఫుల్ థింగే ఎప్పుడైనా సరే. అది ఎన్ని డేస్ అయినా సరే నాకు చాలా దగ్గర అలవాటు కాబట్టి సో వెళ్ళిపోయే ముందు నాకు చాలా బాధ అనిపిస్తుంది. సో కొంచెం సేపు అది బాధ అన్నీ అయిపోయినాక సో అన్నీ చెప్పాను అనమాట. ఇంట్లో ఫుడ్ అది సరిగా తినండి, అది చేయండి, ఇది చేయండి అని. ఆబ్వియస్లీ మనం ఇంట్లో లేకపోయేసరికి మనకు చాలా టెన్షన్ అనిపిస్తుంది కదా, ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు ఏంటి అని చెప్పేసి. సో అలాగే నాకు కూడా. సో మేము ముగ్గురు ఎప్పుడు ట్రావెల్ చేస్తామా అని కూడా చాలా ఎదురు చూస్తున్నాను నేనైతే మాత్రం. సో ఇంటి నుంచి అయితే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోతున్నాము. సో మాకు ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి లైక్ ఆల్మోస్ట్ 15 to 20 minutes జర్నీ. సో అందుకనే నేను లైక్ ఎక్కువ చెక్ ఇన్ అది చేయాలి కాబట్టి 1 hour బిఫోర్ వెళ్ళాము. ఆల్మోస్ట్ లైక్ 1:30కి ఫ్లైట్ అయితే మేము అలా 11:30, 12 కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట. సో అక్కడికి రీచ్ అయిపోయి లోపలన్నీ చెక్ ఇన్ అవి చేసుకొని మొత్తం లగేజ్ అది ఇచ్చేసి అన్నీ చేసేసుకునేసరికి కొంచెం వెయిట్ టైం కూడా దొరకలేదు. ఈసారి ఫాస్ట్గా వెళ్ళి కొంచెం రిలాక్స్డ్గా వెళ్ళొచ్చు కదా అనేసి అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళేసరికి అవి ఇవి చేసేసరికి మొత్తానికి అయితే టైం అయితే మనకి దొరకదు. ఆల్మోస్ట్ ఇంకా ఫ్లైట్కి టైం అయిపోతుంది, ఇంకా చాలా పెద్ద క్యూస్ ఉన్నాయని ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాము లోపలికి. సో మీవాన్ని హ్యాండిల్ చేయడం అన్నది లైక్ చాలా టఫెస్ట్ టాస్క్, ఎందుకంటే వాడికి నడక వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఎత్తుకున్నా సరే అస్సలు ఉండటం లేదనమాట. నేను ఏడుస్తున్నానని చెప్పి నా ఫేస్ చూస్తున్నాడు వాడు. సో మొత్తానికైతే బాబీ దగ్గర బయట తను చూసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ లోపల సెక్యూరిటీ చెక్ చేసే టైంకి సో నాకు చాలా భయం అనిపించింది. స్టార్టింగ్ ఇదేంటి ఇలా ఉన్నాడు, నేను ఎలా హ్యాండిల్ చేస్తాను, ఇన్ అవర్స్ జర్నీ ఎలా ఉంటుందా అని చెప్పేసి అనుకున్నాము. సో ఫైనల్గా అయితే బోస్టన్కి ఫ్లైట్ అయితే ఎక్కేసాము, ఫ్లై అయిపోతున్నాము. సో ఎక్కగానే ఫస్ట్ అయితే లైక్ 2 hours ఆఫ్టర్నూన్ టైం కాబట్టి మీవానికి యూజువల్గా స్లీప్ అలవాటు 2 to 3 hours పడుకుంటాడు. సో యాజ్ యూజువల్ ఆ టైం ఆ ఫ్లైట్ మాకు అలా సరిపోయింది, బాగానే సెట్ అయిపోయింది. సో ఆ ఫ్లైట్లో మనకి లైక్ స్నాక్స్ ఇచ్చారు, ఒక ఏదైనా జ్యూస్ కానీ చిప్స్ ఇలాంటివి ఇచ్చారనమాట. సో ఫైనల్గా ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాము. సో మేము ప్రతి ఫ్లైట్స్ లైక్ ఎక్కువ లే ఆఫ్ టైం అయితే లేవు, లైక్ అన్నీ లైక్ 1.5 hour 1 hour లే ఆఫ్ మాత్రమే ఉన్నాయి. సో ఎక్కువ లే ఆఫ్ ఉన్నా సరే మనం స్ట్రెయిన్ అది అయిపోతాము. అట్ ద సేమ్ టైం తక్కువ లే ఆఫ్ టైం ఉన్నా సరే మనకి చాలా టెన్షన్ ఉంటుంది. ఒకవేళ ఫ్లైట్ కొంచెం డిలే అయినా సరే నెక్స్ట్ ఫ్లైట్ క్యాచ్ చేస్తామా లేదా, క్యాచ్ చేయకపోతే మళ్ళీ అక్కడ స్టే చేసి నెక్స్ట్ ఫ్లైట్ చూసుకోవడం, ఇది చాలా కష్టం. అసలు పిల్లలతో ఉన్నప్పుడైతే ఇలాంటి రిస్క్ చేయడం కొంచెం కష్టమైన పనే. కానీ నేను బాబీ వాళ్ళ బ్రదర్ నాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి అట్ ద సేమ్ టైం మేము చూసుకున్నది ఏంటంటే ఫ్లైట్ మనం దిగిన తర్వాత సేమ్ టెర్మినల్స్ అయితే పర్లేదు, వెంటనే వెళ్ళిపోవచ్చు. మనం 1 hourలో మనం వేరే టెర్మినల్స్కి మారాలంటే కొంచెం కష్టం, కానీ సేమ్ టెర్మినల్స్ అయితే వెళ్ళిపోవడం ఈజీ అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ఇలా డెసిషన్ అయితే తీసుకున్నాము. సో ఎక్కువ లే ఆఫ్ ఉండిపోయినా సరే పిల్లలతోటి మనం అంత టైం ఎయిర్పోర్ట్లో ఎంగేజ్ చేసి వాళ్ళని హ్యాండిల్ చేయడం అన్నది చాలా కష్టము. సో అందుకనే ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాము. అండ్ మేము చాలా షార్టెస్ట్ జర్నీ కూడా ప్లాన్ చేసుకున్నాం, లైక్ 19 hours జర్నీ ఫ్లైట్ మాత్రమే అనమాట ఇది. సో అక్కడికి వెళ్ళి నేను రిలాక్స్డ్గా కూర్చొని ఇంకా ఫ్లైట్కి టైం ఉంది 1/2 hour. సో మీవాన్కి అది ఫీడ్ చేశాను. సో బేబీస్తో ట్రావెల్ చేసినప్పుడు మనము ఫుడ్ అది క్యారీ చేయడం కూడా చాలా మంచిది. సో ఏది పెడితే అది మీవాన్ బయట తింటం లేదు కాబట్టి సో నేనైతే ఇంటి నుంచి కర్డ్ రైస్ అయితే
ఆడు ఇష్టంగా తింటాడు కదా అనేసి కర్డ్ రైస్, ఉప్మా ఇలా చేసుకొని కొన్ని ప్యాక్ చేసుకున్నాను స్నాక్స్ అవిని. సో ఫస్ట్ అయితే కర్డ్ రైస్ ఫీడ్ చేశాను. అక్కడ లాంజ్లో దొరికిన ఫుడ్ అనమాట అది. ఫ్రైడ్ రైస్ కొంచెం ఏదో క్రీమీగా సంథింగ్ ఉంది, కానీ అస్సలు బాగాలేదు. ఫుడ్ అయితే అస్సలు నచ్చలేదు నాకు. సో అక్కడ బిస్కెట్స్, కుకీస్, బ్రౌనీస్ ఇవన్నీ ఉంటే కొంచెం తినేసి, సో ఫ్లైట్ దగ్గరికి ఇంకా టైం ఉంది కదా అనేసి బయట వెయిట్ చేసేవాళ్ళు. లోపల ఉంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది. సో మివాన్ కూడా తిరగడానికి బాగుంటుంది కాబట్టి సో లోపల కొంచెం టైం అది స్పెండ్ చేసాము మొత్తానికి. సో మా నెక్స్ట్ ఫ్లైట్ ఏమో బోస్టన్ నుంచి అబుదాబి. సో ఈ ఫ్లైట్ అన్నది లైక్ లాంగెస్ట్ జర్నీ అనమాట. సో మివాన్ అది ఎలా ఉంటాడో ఏంటని చాలా టెన్షన్ వెళ్ళాము. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్లైట్ కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. అసలు ఎక్కడంటే ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు, అంత ప్యాక్డ్ ఉందన్నమాట మొత్తం అంతా నా ఫ్లైట్. అండ్ నాకు కూడా మిడిల్ సీట్ వచ్చింది. సో నాకైతే ఫస్ట్ ఎక్కగానే చాలా సఫకేటింగ్ అనిపించింది. మివాన్తో 10 hours జర్నీ ఇంత టైట్గా ఎలా వెళ్తామా అని చెప్పేసి అనుకున్నాము. అండ్ లక్కీలీ నా పక్కనున్న అమ్మాయి నాకు లైక్ తను సీట్ అది కొనుక్కున్నారంట, బట్ స్టిల్ షీ ఈజ్ నాట్ కంఫర్టబుల్. సో తను రిక్వెస్ట్ చేస్తే లైక్ ఫ్రంట్ సీట్స్కి తనకి ఇచ్చారు. సో మనీ ఎక్స్ట్రా పే చేసుకుంటే మనకి సీట్స్ అవి సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. సో మేము ఫ్రంట్ సీట్స్ కోసం రేస్ చేసాము టికెట్ అదిని, కానీ వాళ్ళు అప్పటికే అంతా ఫ్లైట్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి, ఇంకేమీ ఖాళీ లేవు, బేస్నెట్స్ కూడా లాంటివి ఖాళీ లేవు అన్నారు. పిల్లలతో ట్రావెల్ చేసినప్పుడు ఎప్పుడైనా మన ఫ్రంట్ రో సీట్స్ తీసుకుంటే కొంచెం స్పేషియస్గా ఉంటుంది, లెగ్స్ అవి స్ట్రెచ్ చేసుకోవడానికి అండ్ పిల్లలు అటు ఇటు తిరగడానికి కూడా చాలా బాగుంటుంది. కానీ నాకు ప్రతిసారి వెళ్ళినప్పుడు అలాగే ట్రావెల్ చేశాను, కానీ ఈసారి మాత్రం నాకు అలా దొరకలేదు. సో ఇంకా లక్కీలీ ఆమె నా కోసం సాక్రిఫైస్ చేయడం వల్ల మివాన్కి మధ్యలో సీట్ ఫ్రీగా దొరికింది కాబట్టి కొంచెం ఇద్దరికి స్పేస్ కూడా దొరికింది అండ్ హ్యాపీగా అయిపోయింది జర్నీ. సో చాలా టెన్షన్ పడ్డాను ఎలా ఉంటాడా ఏంటా అని. సో మనకి ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఫుడ్ అది కూడా వాళ్ళు మనకి ఇస్తారు. సో ఆ ఫుడ్ క్వాంటిటీ అది చూసి మనం షాక్ అవుతాము. లైక్ చాలా కొంచెం లిటిల్ క్వాంటిటీ ఇస్తారనమాట. ఒక మనిషికి మనం ఇంట్లో తిన్నంత అయితే సరిపోతుంది. సో అందుకనే బయట నుంచి కూడా ఏమైనా ప్యాక్ చేసుకొని తెచ్చుకున్నాము ఎయిర్పోర్ట్లోనే. సో మివాన్ కోసం ఎంగేజ్ చేయడానికి స్క్రీన్ అవి ఉంటాయి కదా, మూవీస్ అవిని. సో పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి కూడా మనకి చాలా కిడ్స్వి ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి అసలు. సో కిడ్స్కి ఛానల్స్ అన్నీ ఉన్నాయి, లైక్ మ్యూజిక్, టీవీ షోస్, కోకోమిలన్, డోరా, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో పిల్లలు ఎవరికైనా స్క్రీన్ టైం అది టాయ్స్ ఇవన్నీ చూసే స్క్రీన్ టైం లాంటివి అలవాటు ఉంటే వాళ్ళకైతే పర్లేదు, బాగానే యూజ్ అవుతుంది. సో మివాన్ ఎంతసేపు కార్ అంటాడు తప్ప వాటిని చూసి వాటిని ఇలా కొట్టడము, పీకడము ఇలాంటివి చేసాడు తప్ప కంటిన్యూస్గా ఒక 15 minutes ఏంటి, ఒక 10 minutes అయినా స్క్రీన్ చూడలేదు వాడు. సో నేను కూడా అంత ఎక్కువ చూపించాను కాబట్టి వాడు కూడా అంత ఎంగేజింగ్గా ఉండడు అనమాట. సో మివాన్కి ఏదో ఒకలాగా టాయ్స్ని అవి ఇవి నేను తీసుకొని వచ్చి ప్లాన్ చేసుకున్నాను ట్రావెల్ చేసినప్పుడే వాటికి ఎలా ఎంగేజ్ చేయాలి టైం అది అని చెప్పేసి. సో ఫస్ట్ ఫ్లైట్లోని ఆల్రెడీ 2 hours పడుకున్నాడు కాబట్టి నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కగానే పడుకోలేదు. సో చాలాసేపు కష్టపడ్డాను అనమాట. ఆల్మోస్ట్ మనకి మళ్ళీ మా నైట్ టైం అయితే కానీ వాడు నిద్రపోడు. సో ఇంకా వెళ్ళిన ఫస్ట్ 2 hours వరకు వాడిని ఏదో ఒకలాగా ఎంగేజ్ చేసాము, ఫుడ్ అది తినిపించాము, స్లోగా వాడిని పడుకోబెడదామని ట్రై చేశాను. సో నించొని ఊపడము, కూర్చొని ఊపడము, ఇలాగ అన్ని రకాలుగా చేస్తే ఫైనల్గా అయితే పడుకున్నాడు. సో కొంచెం సేపు పడుకున్నాడు, లైక్ 4 hours కంటిన్యూస్ స్లీప్ అయితే ఉండదు. మివాన్కి మధ్య లెగుస్తాడు. సో లేచినప్పుడల్లా మిల్క్ అది ఫీడ్ చేయడము ఇలా చేశాను. సో మొత్తానికైతే పడుకొని అయితే లేచాడు. పిల్లలతో ట్రావెల్ చేసినప్పుడు మనం చాలా ప్లానింగ్ అంటే ఉండాలన్నమాట. సో నేనైతే ఎలాంటి ప్లానింగ్ చేసుకున్నాను అంటే ట్రావెల్ చేసే ముందు వాళ్ళకి టాయ్స్ ఏమైనా కార్ లాంటి టాయ్స్, సో మివాన్ ఏ టాయ్స్తో కొంచెం ఎక్కువగా ఆడతాడు, సో ఇవన్నీ చూసుకొని నేను అవన్నీ తెచ్చుకున్నాను. సో కార్ కొంచెం సేపేమో నేను బుక్స్ అవి చూపించి చదివించడము, సో ఇలాగ కొన్ని ఒక్కొక్కటి తీసుకొని వచ్చి కొంచెం సేపు బోర్ అయిపోయినాక ఇంకో టాయ్ తీయడము అలా చేశాను. మొత్తానికైతే ఎంగేజ్ చేశాను. కొంచెం చిరాకైతే చేశాడు. ఆబ్వియస్లీ మనకే చాలా టయర్డ్గా చాలా చిరాకు అనిపిస్తుంది అన్ అవర్స్ లాంగ్ ఫ్లైట్ అంటే. సో బేబీస్కి కూడా క్వైట్ కామన్ అది ఉండడము. సో డైరెక్ట్గా ఇక్కడ నుంచి మేము
ఫ్లైట్ రీచ్ అయ్యే వరకు మధ్యలోని మనకి 3 times అయితే ఫుడ్ అయితే ఇస్తారు. సో మనకి వెజ్ కావాలో నాన్ వెజ్ కావాలో మనం చూస్ చేసుకోవచ్చు. సో మివాన్ ఈ మధ్య కొంచెం కొంచెం తింటున్నాడు కాబట్టి నేను వెజ్ కర్రీస్, చికెన్ ఇలాంటివి అయితే ఇచ్చాను వాళ్ళు ఇచ్చిన ఫుడ్లో నదిని. సో వాడు కూడా కొంచెం కొంచెం తిన్నాడు. అట్ ద సేమ్ టైం నేను కూడా ఫుడ్ కొంచెం క్యారీ చేసుకొని వెళ్ళాను. వాడికి అది ఏదో ఒక టైంలో అలా ఇస్తూ ఉండేదాన్ని, లేదు అంటే ఏమి తినకపోతే మిల్క్ అయితే ఫీడ్ చేస్తూ ఉండేదాన్ని. అండ్ అట్ ద సేమ్ టైం వాటర్ కూడా ఎక్కువ ఇవ్వాలి, డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం మనము. సో ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్లోని దిగిపోయాము, అబుదాబి అయితే రీచ్ అయిపోయాము. సో ఎయిర్పోర్ట్ చూసేసరికి చాలా 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 మంచిగా అనిపించింది. సో చాలా బాగుంది అసలు. ఫస్ట్ టైం నేను ప్రతిసారి దుబాయ్లో దిగేదాన్ని, కానీ ఈసారి మాత్రం ఈ ఎయిర్పోర్ట్లో దిగాను. సో చాలా బాగుంది మొత్తం అంతా. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫ్లైట్కి కూడా మాకు వెళ్ళేది లైక్ 1.5 hour లే ఆఫ్ టైం ఉందన్నమాట. సో మధ్యలోనే ఆల్రెడీ మేము ఎక్కిన ఫ్లైట్ 30 minutes డిలే ఉండే, అంటే ఇంకా మాకు 1 hour టైమే ఉన్నది. సో సేమ్ టర్మినల్లే కానీ కొంచెం మారేది ఉన్నదనమాట. సో నాకు తెలీదు మధ్యలో సెక్యూరిటీ చెక్ ఎందుకు ఉన్నదో. అబుదాబి దిగిన తర్వాత సెక్యూరిటీ చెక్ ఉన్నది. సో దానివల్ల కొంచెం టైం అన్నది తక్కువ అయిపోయిందనమాట. సో ఫైనల్గా మేము ఒకటి చూసుకొని చెక్ ఇన్ అవి చేసుకొని సెక్యూరిటీ చెక్ అవి చేసుకొని మేము ఎయిర్పోర్ట్లో నడుచుకొని టర్మినల్కి వెళ్ళేసరికి మాకు ఫ్లైట్ టైం అయిపోయింది. సో మేము చూసుకోలేదు, ఇంకా టైం ఉంది కదా అనుకొని మేము ఒకటి చూసుకుంటూ మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాము, దగ్గరికి వెళ్ళిపోతున్నాము టర్మినల్ దగ్గరికి అన్న టైంకి మాకు అనౌన్స్మెంట్ వచ్చింది. సో మా నేమ్స్ అనౌన్స్మెంట్ వినేసరికి నేను షాక్ అయ్యాను. నేను ఏమైనా మర్చిపోయినా ఏంటి సెక్యూరిటీ చెక్ దగ్గర అనేసి నేను అనుకున్నాను. కానీ అదేంటి అంటే లైక్ ఫైనల్ ఫ్లైట్ అనౌన్స్మెంట్ వస్తుందన్నమాట, మా నేమ్స్ వస్తున్నాయి. సో ఇంకా ఫైనల్గా ఫ్లైట్ మూవ్ అయిపోతుంది రావాలి అనేసి వాళ్ళు ఫ్లైట్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇంకా అప్పుడు చాలా చాలా టెన్షన్ వచ్చింది. మివాన్ని ఎత్తుకొని లగేజ్ని పట్టుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళేసరికి అయిపోయిందనమాట. సో ఎప్పుడైనా పిల్లలతో ట్రావెల్ చేసినప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ లగేజ్ అది కూడా క్యారీ చేయకూడదు. కానీ పిల్లలు ఉన్నప్పుడే మనకు లగేజ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. సో టాయ్స్ అని అవని వాళ్ళ ఫుడ్ అనేసి ఇవే చాలా ఎక్కువ ఉంటాయి. సో ఫైనల్గా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఇంకా ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ టర్మినల్కి అయితే రీచ్ అయిపోయాం మేము. మా కోసమే ఫ్లైట్లో అందరూ వెయిట్ చేస్తున్నారు, కానీ మేము ఎక్కిన తర్వాత వెంటనే మూవ్ చేయలేదు. ఆల్మోస్ట్ లైక్ 10 minutes అలా ఉంచినాక అప్పుడు ఫ్లై అయ్యిందనమాట. సో అప్పుడు అనుకున్నా ఏంటి ఇంత గాబరా పెట్టేశారని. అమ్మయ్య ఫైనల్గా అయితే ఫ్లైట్ ఎక్కేసాము. దేవుడి దయ వల్ల. మిస్ అయ్యి ఉంటే మాత్రం చాలా కష్టమై ఉండేది. సో ఇక్కడి నుంచి హైదరాబాద్కి లైక్ 4 hours జర్నీ అనమాట. సో మేము ట్రావెల్ చేసింది ఇతిహాద్ ట్రావెల్స్. సో ప్రతిసారి నేను ఖతర్ ఎయిర్వేస్ ట్రావెల్ చేశాను, కానీ ఈసారి మాత్రం ఫస్ట్ టైం ఈ ఇతిహాద్ది ట్రావెల్ చేసాము. సో ఇది కూడా బాగానే ఉంది, మొత్తం ఫుడ్ అది అన్నీ బాగానే అనిపించింది, ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉన్నది. కానీ ఫ్లైట్ మిస్ అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ వేరేలాగా ఉండేది. మిస్ అవ్వలేదు కాబట్టి అంతా కూల్గా బాగానే జరిగిపోయింది. కొంచెం టెన్షన్గా కొంచెం పీస్ఫుల్గా పర్లేదు. మొత్తానికైతే ఇండియా అయితే రీచ్ అయిపోయాం మేము. నేనైతే ఆల్మోస్ట్ లైక్ కంటిన్యూస్గా నేను ఒక 19 hours స్లీప్ లేదేమో, నేను మహా అయితే ఒక 1 hour పడుకునేట్టున్నాను అంతే. సో మివాన్తో ట్రావెల్ చేసినప్పుడు ప్రతిసారి ఇది నాకు అలవాటు అయిపోయింది. సో వెళ్ళినాక కంప్లీట్గా రెస్ట్ తీసుకోవడమే. సో ఇంకా ట్రావెల్ అనేసరికి నేను మెంటల్గా కూడా ప్రిపేర్ అయిపోతాను, ఎందుకంటే మివాన్ని హ్యాండిల్ చేసుకొని పిల్లలతోటి వాళ్ళని చూసుకునేసరికి మొత్తం అంతా అయిపోతుంది. సో మొత్తానికైతే లగేజ్ అది కలెక్ట్ చేసుకొని మొత్తం అంతా గేట్ దగ్గరికి అయితే బయటికి వెళ్ళిపోయాము. సో బయట అక్క వాళ్ళు వస్తున్నారు మా గురించి. పాపం ఆల్మోస్ట్ వాళ్ళు లైక్ 2 hours నుంచి బయట వెయిట్ చేస్తున్నారు, మేము ఎప్పుడు వస్తున్నామా అసలు వచ్చామా లేదా అని. సో ఇండియా వచ్చేసరికి నాకు సిమ్ అది పనిచేయదు, యూఎస్ సిమ్ కాబట్టి. సో వైఫై అది కనెక్ట్ చేయడానికి కూడా మన దగ్గర అక్కడ ఫ్రీ వైఫై చేయాలన్నా లాగిన్ అవి ఉండాలి. సో అవ్వలేదన్నమాట. సో బయటికి వచ్చే వరకు వాళ్ళకి ఫుల్ టెన్షన్ మేము వచ్చామా లేదా అని. సో ఫైనల్గా అయితే అక్క వాళ్ళని మీట్ అయిపోయాము. వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు వచ్చారు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి. హితు మాకు చాక్లెట్స్ కూడా తెచ్చాడు. సో వీఆర్ సో హ్యాపీ. అండ్ నెక్స్ట్ vlog is also going to be more exciting. So family members reactions ఏంటి, and there are some surprising videos also. So మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి, డెఫినెట్గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. సో మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కావ్య. Click on the bell icon to get the notifications. Thanks for watching. Bye bye. Yay! Finally reached Hyderabad.